వేదిక మీద పెద్దలకు వచ్చిన సభ్యులందరికీ నమస్కారం. అర్థవంతమైన సమాధానం కొరకు కలవలేదు కలిసి వాళ్ళ నుంచి ఇన్స్పిరేషన్ తెచ్చుకోవడం మన పని. ఇన్స్పిరేషన్ తోటి ఆ అబ్బాయిని చూసి మన ఇంట్లోంచి వాణి గారు ఇన్స్పైర్ అయ్యి ప్రపంచం అంతా చుట్టేస్తున్నారు. అది కూడా చాలా సంతోషకరం. కొనసాగించమని కోరుకుంటున్నాను. వాళ్ళిద్దరూ సన్మానం అయిన తర్వాత మాట్లాడతారు. కేవలం మాట్లాడేవాళ్ళు మీకు అలాగే అడ్వెంచర్ ప్రోగ్రాంలే ప్రధానమైనది. యూత్ హాస్టల్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రమోషన్ ఆఫ్ యూత్ టువర్డ్స్ ట్రెక్కింగ్, అడ్వెంచర్ అండ్ నేచర్ స్టడీ అనమాట. నేచర్లో స్టడీ చేయాలి, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్. ఈ ఉద్దేశం చేతనే అంతర్జాతీయంగా అన్ని దేశాల్లో కూడా స్టార్ట్ అయింది. మనకి యూనిట్లో జుజ్జువరపు ప్రవీణ్ అని చెప్పేసి నవీన్ కదా, నవీనా ప్రవీణ, జుజ్జువరపు ప్రవీణ్ మనకి స్టూడెంట్గా ఉండి 18 సంవత్సరాలు కూడా లేవు. ఆ వయసులో అతనికి ఎవరెస్ట్ మహాశిఖరాన్ని అధిరోహించాడు. ప్రిపేర్ అవుతుంది, నాలిపాడు, ఇలా వస్తాడు తెలుసు అన్నాడు. అతను తీసుకొచ్చి పరిచయం చేసి మన సభ్యుడిగా చేర్చుకుని ప్రమోట్ చేసాం. మన సభ్యులందరూ కూడా అతనికి ఆర్థికంగా కూడా సాయం తాపత్రయంలో ఉన్నాడు. బేస్ క్యాంప్ ఎక్కాడు. అంత పూర్వమే కిలిమంజారో, ఆఫ్రికా ఖండంలో హైయెస్ట్ మౌంటైన్ కిలిమంజారో, మౌంట్ ఎల్బ్రోస్, అది కూడా అధిరోహించాడు. ప్రభుత్వం వారు సాయం చేశారు. మన యొక్క రచ్చగొడవర వాళ్ళు సాయం చేశారు. 2 lakhs ఇచ్చింది రంగసాయి గారి సహకారంతో. మూర్తి గారి అబ్బాయి వీళ్ళంతా కూడా సాయం చేశారు. అన్నిటికీ ప్రమోట్ చేస్తాము మంచి కార్యక్రమాలకి. కాబట్టి ఆయన లక్ష్మణ్ కూడా ఇక్కడ ఉన్నాడు. లక్ష్మణ్ అసలు లేనమ్మా అంటే ప్రపంచంలో ఉన్న హైయెస్ట్ శిఖరాలన్నింటి అధిరోహించాలని అతని తాపత్రయం. దాన్ని కూడా మనం సహకరిద్దామని ఆశిస్తూ స్టార్టింగ్ నుంచి కూడా ఉన్నారు. మా ఫ్యామిలీ కనీసం 20 మంది డాక్టర్లు ఉన్నారు, మరి ఫ్యామిలీస్ ఉన్నారు. ఒక మహిళ జాయిన్ అయ్యి ఆవిడకి 11 దేశాలు 15 దేశాలు వెళ్ళింది ఆవిడ సోలోగా. అంటే డబ్బులుంటే దేశాలు వెళ్ళడం పెద్ద కష్టమే కాదు. అంటే యూత్ హాస్టల్ ఉంటే చాలు, అదే ఫ్రెండ్. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే మీకు అన్ని భాషల వాళ్ళు ఉంటారు, మన రాష్ట్రం వాళ్ళు ఉంటారు, మన ఊరే మన ఫ్యామిలీ మెంబర్ అవసరంలా. ఒకసారి యూరోప్ వెళ్ళినప్పుడు ఆవిడ మిస్ అయ్యింది, ఆ టీంలో మిస్ అయిపోయారు. అయినప్పటికీ మేనేజ్ చేసుకుని ఒక ఇండియన్ని పట్టుకున్నారు. లో ఉన్నాడు ఆయన, ఇండియన్ పట్టుకుంటే నెంబర్ తీసుకుని ఈవిడ ఫోన్ పని చేయదు, అప్పుడు మాట్లాడి మొత్తం మీద అలా టీంలో జాయిన్ అయిపోయింది ఆవిడ. అలాంటి ఆవిడ సర్పాస్ ట్రెక్కింగ్ అనేది చాలా కష్టం, అంటే కొద్ది కష్టం, లేడీస్ వెళ్ళలేరు. అలాంటిది మీరు వద్దమ్మా, మీరు రాలేరు, ఇక్కడ బేస్ క్యాంప్లో ఉండిపోండి అంటే అదే కాదండి నేను వస్తానని చెప్పేసి అందరితో పాటు, అందులో 4-5 లేడీస్ ఉన్నారు. అందులో ఏజ్ ఎక్కువ ఉన్న 60 దగ్గర ఉన్న ఆవిడ ఈవిడే. కాబట్టి ఈవిడ వెళ్ళిపోయా సక్సెస్ఫుల్గా జాయిన్ అయ్యింది, బ్రహ్మాండంగా చేసింది. అలా అన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వాళ్ళ దూరం బస్సుల్లో వెహికల్స్లో వెళ్ళి అక్కడి నుంచి ట్రెక్ చేసి 5340 బేస్ క్యాంప్, హిమాలయాలు పైకి పాదు వెళ్ళేది. బేస్ క్యాంపే 5000 మీటర్లు అంత ఎత్తైన వెళ్తున్నారు. ఆవిడకి ఆల్రెడీ ట్రైన్ చేసుకున్నారు, ఆవిడ ప్రిపేర్ అవుతారు. ఆవిడ విజయవంతంగా రావాలని వీడ్కోలు పలుకుదాం, మనం అందరం పలుకుదాం. అప్లికేషన్స్ ఆటల వల్ల మనడు వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. మళ్ళీ వీళ్ళని డిసప్పాయింట్ చేయకూడదని కిలిమంజారో సెలక్షన్ పెట్టారు. అప్పుడు మంజారో సెలక్షన్ లో కూడా మనోడు వచ్చాడు. అప్పుడు మమ్మల్ని ఇన్ఛార్జ్ కింద వేశారు. వీళ్ళందరూ మనోడు చెప్పాడు, నువ్వు దిగాలి రింగ్లోకి, వాళ్ళందరూ టూ మచ్ ఆఫ్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు. క్లోజ్లీ ఉన్న సక్సెస్ఫుల్ కిలిమంజారో అండ్ ఎల్బ్రూస్ అవి చిన్న మౌంటైన్స్ కాదు. అవి కూడా ఇప్పుడు సాధారణంగా ప్రతి ఒక్కరు చాలా పొగుడుతారు, మోరల్ గా తక్కువ మంది ఉంటారు. సో అంత తక్కువ మందిలో తనకి కొద్దిగా అవకాశం దొరకడం, అది ఇక్కడి నుంచి దొరకడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఫ్రెండ్షిప్ ఉంటే ఆయన చెప్పారు, తను ఆల్రెడీ ఒక వరల్డ్ ఛాంపియన్, 3 ప్రొఫైల్ చూసి తను ఇన్స్పైర్ అయ్యారు. నువ్వని డెసిషన్ తీసుకున్నారు, అందరూ ఇంకా స్టార్ట్ అయ్యారు. నాకు సీనియర్, సో ఇది ఒకప్పుడు తీసుకొస్తుంది అనమాట. మనంత మంది వస్తారని చెప్పి వాణి గారికి ఈరోజు సన్మానం కార్యక్రమం కదా, ఫేర్వెల్ టు కదా అన్నాను. మేమంటే చేస్తానని మొత్తం అన్నీ అలాగే వెళ్ళిపోయాను. సర్పాస్ అవుతే కనుక మొత్తం టీం అందరూ కలిసి మొదలు పెట్టారు. ఎట్టి పంపిస్తున్నాము, రేపు వెళ్ళొద్దు, కర్మనాలు రోడ్డు చాలా ఎక్కువ కష్టం అన్నారు. రోడ్డు ఎక్కువ కష్టం తెలిసే వచ్చాను. మీరు ఎవరికైనా కష్టం అనిపిస్తే మీరు వెనక్కి వెళ్ళిపోండి, నేను మట్టుకు ముందుకే వెళ్తాను అని చెప్పాను. అలా అని వెళ్ళిపోయాను. అభినందనలు తెలియజేశారు. అక్కడ ఎలా ఏర్పాటునిచ్చింది. అలాగే రంగసాయి గారు కూడా మరి రంగసాయి గారిని అయితే నిడదల్లో నన్ను మట్లపూడి గారు ఏదో న్యూస్ పేపర్ ఆర్టికల్లో చూసి నిడదల ద్వారా నన్ను సంప్రదించి ఇక్కడ పిలిపించి లైఫ్ మెంబర్షిప్ ఇచ్చి తర్వాత నాకు ఒక స్పాన్సర్షిప్ కూడా చేయించేలాగా కృషి చేశారు. వీళ్ళందరికీ పేరు పేరున మొత్తం మెంబర్స్ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. మేడం గారు ఇప్పుడు ఆవిడ
అత్యంత వృద్ధురాలైన మహిళగా ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వెళ్ళబోతున్న మొదటి మహిళ కింద ఆవిడ రికార్డు ఉందండి. మనం నాకు ఆ నమ్మకం, మనం కూడా రికార్డుగా అప్లై చేస్తాం. అందులో కదా అందుకనే ఫ్లాగ్ వైహెచ్ఏ భీమవరం ఫ్లాగ్ తప్పనిసరిగా ఆయన ప్రదర్శిస్తారని. ఓకే మా యూత్ హాస్టల్స్ చేసుకున్న పుణ్యవనుకుంటాను ఇంత కారణం ఈయనకే సన్మానం, మన యూనిట్కి అందరికీ సన్మానించాలని భావిస్తున్నాను. కార్యదర్శి నందమూరి రాజా, నందమూరి రాజా వీడ్కోల్ సభ అనే వారికి పురస్కారం ఇస్తున్నాము. వాణి మేడం గారికి నిర్వహిస్తారు. అలాగే ఎవరెస్ట్ మీద ఎవరెస్ట్ మీద వచ్చిన తర్వాత ఆవిడకి మరో సత్కారం చేస్తామని ఆశిస్తున్నాను. విజయవంతం అవ్వాలని అందరూ కోరుకుందాం. ఆరోగ్యంగా తిరిగి ఓకే రైట్ లంచ్ చేసి వెళ్ళవలసింది కోరుతున్నాము. వచ్చే